మన రామ్మోహన్ గారు ఇప్పుడు మనోతరాయ్ గారు అన్నట్టుగా ఇవి ఎగ్జిట్ పోల్స్ మాత్రమే, ఎగ్జాక్ట్ పోల్స్ కాదు అని అంటున్నారు. ఎస్, మనం కూడా అగ్రీ అవుతాం దాంతో. బట్ ఇన్ కేస్ కనుక ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ప్రజల పైన ఏ రకంగా ప్రభావం చూపించింది అని అనుకోవాలంటారు? రోజా గారు, మీకు మనోతరాయ్ గారికి, విక్రమ్ గారికి, అట్లాగే ఆచార్య గారికి, మన రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఒక 50 ఏళ్ల జర్నలిజం ఎప్పుడు కూడా ఎగ్జిట్ పోల్స్ లో ప్రజలు తమ అభిప్రాయాన్ని బహిరంగంగా వెల్లడించారు. నేను ఈనాడు పని చెప్తున్నాను, 9-10 ఏళ్ళు చేశాను. ఎవరైనా ఎగ్జిట్ పోల్స్ కోసం మేము పోతే ఏ పార్టీకి వేసిందమ్మా అంటే వాళ్ళు చెప్పేవాళ్ళు ఏంటంటే, నీకు వేసిన బిడ్డ అనేవాళ్ళు. మాది పార్టీ కాదమ్మా, మేము విలేకరులు అంటే కాదు కాదు మీకు అంటే చాలా తెలివిగా ప్రవర్తిస్తారు. ఇంకా మధ్య తరగతి వాళ్ళు కొంచెం బయటపడతారు, కానీ పేద ప్రజలు అస్సలు బయటపడరు. ఇప్పుడు పేద ప్రజల సంఖ్య కూడా ఢిల్లీలో ఎక్కువ ఉన్నది, తక్కువేం లేదు. మధ్యతరగతి ఎంతమంది ఉన్నారు, ఎగో మిడిల్ క్లాస్ ఎక్కువ ఉన్నారు. అట్లాగే ముస్లింలు స్లమ్ ఏరియాస్ ఉన్నాయి, పేద ప్రజల స్లమ్ ఏరియాస్ ఉన్నాయి. ఒక 15-20 నియోజకవర్గాల్లో వాళ్ళు ఎప్పుడు బయటపడరు. ఎగ్జాక్ట్ పోల్స్ కావాలనడానికి నేను మంచి ఉదాహరణ చెప్తాను. అదే ఢిల్లీ తీసుకుందాం. ఇప్పుడు మనోతరాయ్ గారు చెప్పారు, హర్యానా, మహారాష్ట్ర చెప్పారు కదా. హర్యానాలో అయితే అసలు గెలుపు తర్వాత మొట్టమొదటి అయితే ఎన్నికలు పోటీ చేయకుంటే గెలుపు అయిపోయి పోమన్నారు. ఏమైంది? కరువు కాల్చి వాత పెట్టింది ప్రజలు. భారతదేశ ప్రజలు ఎప్పుడు చూడండి అమ్మ రోజా గారు, మొదటి నుంచి కూడా పలుకున్నట్టు వేద్దాం అనుకున్న చోటికి వేస్తారు ఓట్లు, సమస్య లేదు. ఆనాడు జనతా గవర్నమెంట్ వచ్చినా సరే, మొన్న అంటే ప్రతిసారి చూడండి మీరు కూడా పలుకున్నట్టు. మొన్న ఆంధ్రప్రదేశ్ ఫలితాలు ఎంత క్యాంపెయిన్ చేశారు కదా. అందుకని ఏవైనా సరే కూడా పలుకున్నట్టు వేస్తారు. అంటే ఈ ప్రభావిత పత్రికల మీద, మీడియా మీద పెద్ద ప్రభావితం కాదు. వాళ్ళ జీవితానికి అక్కడ ఉన్న మేనిఫెస్టోకు చూస్తారు. నేను మేనిఫెస్టో అన్నాను, ఢిల్లీలో పెద్ద మేనిఫెస్టో ఏం లేదు, అన్ని ఉచితాల మేనిఫెస్టోలే. ఒకరికి మించి ఒకరు హామీలు ఇచ్చారు. నిజంగా చెప్పాలంటే మేనిఫెస్టో అందరి మేనిఫెస్టో విడుదల చేసిన ప్రతి మేనిఫెస్టోలో ఒకరిని మించి ఒకరు హామీ ఇచ్చారు. ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ తీసుకోండి, 8,500 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తాను. మిగతా రాష్ట్రాల్లో చూసినాం కదా, మరి నిరుద్యోగ వృత్తి ఎంతవరకు అమలైందో చూస్తారు కదా అక్కడైతే. ఇప్పుడు గతంలో ప్రపంచంలో ఏ మూల ఏం జరిగిందో తెలుసుడు కష్టం ఉంటుండే, మన పక్క ఊళ్ళో ఏం జరిగిందో మనకు తెలియకపోయింది. ఇప్పుడు అట్లా ప్రపంచం కుగ్రామంగా మారిపోయింది. ఢిల్లీలో ఏంది ప్రతి అప్డేట్, ఏ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోగలుగుతున్నాం. కనుక ఢిల్లీ ప్రజలు మొన్నటిదాకా 2 అంచనాలను తప్పించారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను చాచి చెంపకాయ కొట్టారు. మీరు చూడండి, 2015లో అదే చేశారు. బీజేపీ వచ్చేస్తున్నారు అన్నారు. ఏమైంది? 3 సీట్లకు పరిమితమైంది బీజేపీ అన్నాడు. 67 సీట్లు అంటే అప్రతిహత మెజార్టీ వచ్చేసింది. రెండోసారి కూడా బీజేపీ పెరుగుతుందని మనం ఆచార్య గారు కూడా 2000 అప్పుడు కూడా నేనేమంటున్నా, బీజేపీ పెరుగుతుంది అన్నాం, 8 సీట్లకు వచ్చింది. ఇప్పుడు కూడా నేనేమంటున్నాను, బీజేపీ పెరుగుతుంది. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ అంత అధ్వానంగా పోయిందా అనేది ఒకటి. అందుకని నేను నా మిత్రులతో తెలుసుకునేది, లేకపోతే ఎగ్జిట్ పోల్స్ కన్నా ముందు నేను తెలుసుకున్న నా అంచనాలు ఏమున్నాయంటే, 2 సార్లు పోటీ చేసి 2 సార్లు మూడోసారి గెలిచినాక, మొదటిసారి కేవలం 49 ఉన్నారు. మూడోసారి గెలిచిన తర్వాత ఈ 10 ఏళ్ల పాలన చూసిన తర్వాత కొంత ప్రజలకు అసంతృప్తి ఉంటుంది. ఎప్పుడు శిఖరాగ్రానికి చేరుకున్న తర్వాత పతనమే ఉంటుంది. అందుకని పోయిన 2024 పార్లమెంట్ ఎన్నికలు కూడా నేను ఎప్పటికీ 4 సార్లు చెప్పాను. ఆచార్య గారు నాతో నివేదించింది, కానీ అన్నాడు చెప్పారు, 303 సీట్లు ఉన్న బీజేపీ పార్టీ 270కి లోపలికే పరిమితం అయింది అనుకున్నాం. ఇంకా నేను అనుకున్న అంచనాలకు ఇంకా పోయింది. 353 ఉండే మిత్రపక్షాలతో కలుపుకొని. అందుకని నేనేమంటే, అబ్కా బార్ 4 సార్లు అంటే 2 సార్లు గెలిపించిన తర్వాత మూడోసారి ప్రజలు ఎట్లా చేశారో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా వ్యతిరేక పవనం అనిపిస్తుంది ఖచ్చితంగా. లేకపోతే ఎగ్జిట్ పోల్స్ అంతా కొట్టిపారేది. కానీ అంత వేస్తున్నాయా అనే సమస్య. రెండోది కూడా చెప్తున్నాం, మనకు ఢిల్లీ అనేది రాష్ట్ర ప్రభుత్వం అంటున్నాం, కానీ మున్సిపాలిటీకి ఎక్కువ, రాష్ట్రానికి తక్కువ. అధికారాలు కేంద్ర మంత్రి ఉంటాయి. 90% అధికారాలు లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో ఉంటాయి. ఏ మున్సిపాలిటీ చేసే పనులే ఢిల్లీలో ప్రజలు చేయాల్సిందే. కానీ కొన్ని హామీలను మేము నెరవేర్చలేకపోయినాం, క్షమించండి. ఉదాహరణకు యమునా నది ప్రక్షాళన చేయలేకపోయినాం అని చెప్పి కేజ్రీవాల్ బహిరంగంగా చెప్పిండు. ఇక ఉచిత హామీలకు వస్తారంటారా? ఉచిత హామీలు ఇప్పటిదాకా ఉచితాలు ఇచ్చి చేస్తున్నాడు. ఆఖరికి అన్నా హజారే గారు కూడా తన శిష్యుని విమర్శించి మొదటిసారి ఎన్నికల్లో పాల్గొని మొదటిసారి గెలిచిన తర్వాత ఇప్పటికి 2 సార్లు వ్యతిరేక ప్రచారం చేసిండు. ఏమైంది? ఢిల్లీ ప్రజలు ఏం చేశారంటే, మనకు కేజ్రీవాల్ గెలిపించే ప్రయత్నం చేసి గెలిపించారు. 2 సార్లు మంచి మెజార్టీ. 3/8 అయింది బీజేపీకి. 8 బీజేపీకి లక్కీ సంఖ్య నేను అనుకుంటున్నాను. అంటే అక్కడి నుంచి మొదలైంది. ఎప్పుడో 2020లో ఢిల్లీలో 8 వస్తే, ఆంధ్రప్రదేశ్ లో 8 అసెంబ్లీ సీట్లు, తెలంగాణలో 8 పార్లమెంట్, 8 అసెంబ్లీలు తెలుసుకున్నారు. 8 లక్కీ నెంబర్ ఉన్నట్టుంది వాళ్ళకి. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే 25 కాదు 35 కావాలి. అంటే 30 పెరగాలి బీజేపీకి. పెరుగుతుందా అనే దానికి ఒక సమాధానం ఇచ్చి ముగిస్తాను నేను. ఢిల్లీ ప్రజలు ఏం ఆలోచన చేస్తున్నారంటే, కేంద్రంలో బీజేపీ ఉండాలి, రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ, అంటే ప్రాంతీయ పార్టీగా అది కూడా జాతీయ పార్టీ, కాకపోతే 2-3 రాష్ట్రాల్లో ఉండాలి, ఆమ్ ఆద్మీ పార్టీ ఉండాలని అనుకుంటున్నారు. 2 సార్లు అదే తీర్పు ఇచ్చారు. మొదటిసారి హంగ్ అనుకోండి 2013లో,
కానీ 2015, 2020లో మాత్రం ఈ అన్న మన కేజ్రీవాల్కే పట్టం కట్టిండ్రు. ఈసారి కేజ్రీవాల్కి వ్యతిరేకత ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే అనుకున్నంత చేయలేకపోయినా ఒకటి ఉంటది. రెండోది ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కూడా కొంత బదనాం అయిండు. కానీ బదనాం అనేది సానుభూతికి దారి తీస్తుందా, లేకపోతే సానుభూతికి దారి తీసింది అనుకోండి ఆటోమేటిక్ గా ఓట్లు ఇటుపైకి పడతాయి. కానీ అప్పట్లో అప్రతిహత మెజారిటీతోని 60 దాటితే అనేది నేను అనుకుంటలేను. ఆమ్ ఆద్మీ పార్టీకి 36 స్థానాలు ఇప్పుడు మనకి ఎవరికైనా 36 స్థానాలు మ్యాజిక్ ఫిగర్. ఇప్పుడైతే నేను అనుకుంటున్నాను ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీకి ఎడ్జ్ ఉందని నేను అనుకుంటున్నాను. రేపు ఎల్లుండికి వేరు. ఇంకోటి రోజా గారు, ఎగ్జిట్ పోల్స్ నిజంగా ఎవరు చెప్పండి, నేను చెప్పాను కదా ఎవ్వరు బయటపడరు. ఎప్పుడు బయటపడతారు అంటే రేపు ఎల్లుండి బయటపడతారు కొంతవరకు. ఇప్పుడు మనకు పోలింగ్ పర్సెంటేజ్ ని బట్టి చేస్తుంది. ఇంకొక ఫ్యాక్టర్ అట్లా పనిచేస్తుంది. ఇంతకుముందు చెప్పాను నేను, కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఓట్లు చీలుస్తుందో అంత నష్టం ఆమ్ ఆద్మీ పార్టీకి అవుతుంది, ఇంకెవరికి కాదు. ఎందుకంటే ఓట్ల పోలరైజేషన్ లో హిందూ ఓట్లు చాలా వరకు, అంటే హిందువుల్లో మిగతా కాంగ్రెస్ కు ఆమ్ ఆద్మీ పార్టీకి వేసే వాళ్ళు లేరంటూ ఉండవు. మెజార్టీ హిందూస్ మనకు బీజేపీకి వేస్తున్నారు. కనుక ఏదైతే కొరత ఉన్నదో ముస్లిం ఓట్లు కానీ పేద ప్రజల ఓట్లు కానీ ఏదైతే ఇప్పటిదాకా జీరో చేశారు కదా కాంగ్రెస్ ను, ఆ ఓట్లన్నీ ఆమ్ ఆద్మీ పార్టీకి పడుతున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ప్రతి దగ్గర 2% ఓట్లు పుంజుకున్నా కూడా ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంది. కనుక ఇప్పుడు ఈసారి కాంగ్రెస్ పార్టీ బలంగా 2-3% ఓట్లకు ప్రయత్నం చేసింది. ఎందుకంటే శీలా దీక్షిత్ కొడుకును కూడా సందీప్ దీక్షిత్ దించింది. అట్లాగే ఈసారి సందీప్ దీక్షిత్ నే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న కేజ్రీవాల్ కు పోటీగా పెట్టింది. అంతకుముందు సాహిబ్ సింగ్ వర్మ కొడుకును కూడా కేజ్రీవాల్ కి పోటీగా పెట్టారు బీజేపీ వాళ్ళు. 27 ఏళ్ల తర్వాత కళ సాకారం అయితే సంబరపడుతున్నారు. నిజంగా కొంతవరకు అవకాశం ఉంది అంటున్నారు. నేను మొత్తం కొట్టిపడుతున్నాను. కానీ బీజేపీ కంటే ఆమ్ ఆద్మీ పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 36 సీట్లు మ్యాజిక్ ఫిగర్ కనుక 36 దాటిందంటే మిగతా వాళ్ళు ఎవరు గెలిచినా అంతకంటే ఎక్కువ రావు కదా. గతంలో హంగ్ అసెంబ్లీ వచ్చినప్పుడు ఇదే నాటకమైంది. 8 సీట్లతో కాంగ్రెస్, 28 సీట్లతో ఆమ్ ఆద్మీ పార్టీ రెండు కలిసి 36 కరెక్ట్ మొటామొటి మెజార్టీతో ఏర్పాటు చేస్తే వాళ్ళ మధ్యన విభేదాలు వచ్చిన 49 పడిపోయింది. ఇప్పుడు ఇంకొక మాట ఏంటంటే ఢిల్లీ ప్రజలు సుస్థిరత కోరుకుంటారు ఎప్పుడు కూడా. మీకు 2 అసెంబ్లీ ఎన్నికలు కానీ కేంద్రంలో జరిగే ఎన్నికలు కానీ 7 పార్లమెంట్ సీట్లు ప్రతిసారి ఆచార్య గారు అన్నట్టు నేను 3 సార్లు అన్నా కానీ అంతకు ముందు కూడా 6, 7, 6, 5 ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. పార్లమెంట్ కి మాత్రం బీజేపీ గెలుస్తున్నది. మనం అసెంబ్లీకి మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తున్నది. ఆమ్ ఆద్మీ పార్టీకి 2 అవరోధాలు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పెద్ద అవరోధము. రెండోది ఒక రకంగా చెప్పాలంటే ఎన్నికల కమిషన్ కూడా మేము వాళ్ళు అంటున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ మేము ఇద్దరితో పోరాడినాం, ఇటు పక్కన బీజేపీతోని, రెండోది ఎన్నికల కమిషన్ తోని. దీన్ని సమర్థిస్తున్నాడు. ఎందుకంటే ఎన్నికల కమిషన్ కూడా చాలా పిల్లి మొక్కలు వేసింది ఇక్కడ. అంటే వాళ్ళు రాజ్యాంగ వ్యవస్థను కూడా మోడీ చెప్పిండని నేను అంటలేను, కానీ వాళ్ళు నిజంగా అధికారాన్ని ఉపయోగిస్తే మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికలు అప్పుడే జరపాలి కదా. మహారాష్ట్రలో నవంబర్ 26 అయిపోయే దాన్ని అప్పటికప్పుడు చేసి మహారాష్ట్రలో ఎన్నికలు జరిపారు. మరి ఫిబ్రవరి ఎన్నికలు కదా, ఢిల్లీ ఎందుకు జరపలేదు అంటే విడతలు వారి జాతీయ పార్టీలకు ఓ రకంగా ఏం చెప్పాలంటే ఈ ఎన్నికల కమిషన్ జాతీయ పార్టీలకు అనుకూలంగా పనిచేస్తున్నది. అంటే ప్రచారానికి వాళ్ళకి అనుకూలంగా ఉంటున్నది.